టీవీ14 న్యూస్కి స్వాగతం. నమస్కారం అండి. నా పేరు మల్లేశ్వరరావు. ఈరోజు మేడం గారిని కలవడానికి గల కారణం ఏంటంటే, నేను అచ్యుతాపురం మండలం హరిపాలెం దగ్గర నాకు 3 సెంట్లు సైటు ఉంటే అది సేల్కి పెట్టడం జరిగింది నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే అక్కడ అచ్యుతాపురం మండలం హరిపాలెంలో ఎంపీటీసీ ఫ్యామిలీ వాళ్ళ భర్త, వాళ్ళ బావ, వాళ్ళందరూ కూడా దీని మీద అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒకటే అడిగాను, దీని మీద అప్పు ఉందని నువ్వు చెప్తున్నావు, ఎవరికి నేను అప్పు ఉన్నాను అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. నేను ఒకటే చెప్పాను, అప్పు ఎవరికైతే ఉంటానో నేను ఎంత ఇచ్చారు, నాకు డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది ఒక కాగితం మీద నాకు రాసుకొస్తే నేను ఇమ్మీడియట్గా అమౌంట్ మీకు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి వాళ్ళ బంధువు చేత ఒక చేత ఫోన్ చేయించి ఒక 2 lakhs వాళ్ళు అడుగుతున్నారా, ఎందుకు వాళ్ళతో గొడవలో 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళతో ఇంకా ఏ గొడవ ఉండదు అని చెప్పడం జరిగింది. నేను దేనికి ఇవ్వాలి 2 లక్షలు అడగడం జరిగింది. ఎందుకు వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళు ఏమైనా చేస్తారని అడిగారు. సరే ఏం చేసుకొని నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేదు. నేను వాళ్ళకి నా దగ్గర వాళ్ళు ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిపి ట్రావెల్ చేసిన వ్యక్తులు. యాక్చువల్గా నన్ను చాలా అమౌంట్ మోసం చేసి తీసుకోవడం జరిగింది. సరే కదా, అంతా కూడా నేను ఇంకా గుడ్డిగా నమ్మి నేను మోసపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకా నా దగ్గర నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు. అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈవేళ. అలాగే కలెక్టర్ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ గారికి కూడా కలిసి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఆయన వెంటనే ఇమీడియట్గా అక్కడ ములంపాకలో బొడ్డేడు ప్రసాద్ అనే గౌర సంఘం వ్యక్తికి ఫోన్ చేసి ఇలాగ పలానా వ్యక్తికి ఇబ్బంది పెడుతున్నారట, అదేదో చూడని చెప్పి వెంటనే చెప్పడంతో ఆయన ఫోన్ చేసి మళ్ళీ వెంటనే అమర్నాథ్ గారికి ఒక అరగంటలోనే ఫోన్ చేసి ఆడు మన పార్టీ వాడే అని చెప్పడంతో మంత్రి గారు వెంటనే దాన్ని ఆగిపోవడం జరిగింది. సరే అంటే నేను అక్కడ న్యాయం జరుగుతుందని కాదు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవడం కోసం నేను చేశాను. అయితే ఇప్పుడు మేడం గారికి మొన్న కలిసి నా బాధ చెప్పడం జరిగింది. మేడం గారు దీని గురించి ఇంకా ఏం చెప్పకపోవడంతో మళ్ళీ ఈవేళ మేడం గారిని కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ నన్ను ఆవిడ ఎప్పుడైతే ఈ సైటు నేను కంప్లైంట్ ఇస్తున్నానో దీని మీద పోరాటం ఆపకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఈ శరగడం ప్రసాద్ అనే వాళ్ళ మదరు శరగడం నోకరత్నాలు మదర్ చేత నా మీద కేసు పెట్టించి నేను తప్పుడుగా మాట్లాడుతున్నట్టుగా నేను ఆవిడ కొట్టానట. అవన్నీ కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చాలా బాధ పెట్టడం జరుగుతుంది. అందులో మేడం గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వైపు న్యాయం ఉంటేనే నాకు చేయండి. నేను న్యాయంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఎవరికి నేను అప్పు లేను. అప్పు ఉంటే నేను ఎవరికైతే అప్పు ఉన్నానో వాళ్ళకి కాగితాలు తెమ్మంటే ఇస్తానని చెప్తున్నాను. నేను ఇప్పటికీ కూడా అదే మాట మీద నించున్నాను. నాకు మేడం గారు రిక్వెస్ట్ ఏంటంటే, నాకు న్యాయం చేసి పెట్టి వాళ్ళు పిలిపించి వాళ్ళు ఇమీడియట్గా నా మీద ఇప్పటికే చాలా నన్ను గతంలో చంపడం కూడా ప్లాన్ చేశారు. హెల్మెంజిల్ కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కొట్టడం ప్లాన్ చేశారు. మేము ఇద్దరం కూడా సైట్ దగ్గరికి వెళ్తే సైట్ దగ్గర కూడా కొట్టడానికి ప్లాన్ చేశారు ఇద్దరిని కూడా. అక్కడి నుంచి వీడు భయపడిపోయి ఇంకొద్దు తర చూసుకుందని చేసి వీడు భయపడిపోయింది. వీడికి ముందే ఆరోగ్యం బాగోదు యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేడం గారికి కొంచెం మా సమస్యని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శరగడం ప్రసాదు, శరగడం సన్యాసి నాయుడు, శరగడం రామప్పలనాయుడు, ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములండి. అయితే వీళ్ళు అమౌంట్ నేనే కాదు, నేను ఎందుకు ఇవాళ ఫైట్ చేస్తానంటే, నేను వెళ్ళి కూర్చుంటే అక్కడ సిట్టింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోద్ది. ఇలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడతారో వాళ్ళ బాధ ఏంటంటే, ఎవరినో ఒకరు ఇబ్బంది పెట్టి వాళ్ళు బతకడం వాళ్ళ